ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 2వ తేదీ మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో ఆయన తిరుపతికి బయలుదేరుతారు. సాయంత్రం 4 గంటలకి తిరుపతికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి అలిపిరి పాదాల వద్దకి వెళ్తారు. అలిపిరి పాదాల నుంచి కాలినడకన తిరుమలకి వెళ్తారు. రాత్రి 9 గంటలకి తిరుమలకి చేరుకుంటారు. ఆ రాత్రికి గాయత్రి గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. 3వ తేదీ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఉదయం 8 గంటల 15 నిమిషాల నుంచి 9 గంటల 15 నిమిషాల వరకు శ్రీవారిని సేవించుకుంటారు. అనంతరం తరికొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని తనిఖీ చేస్తారు. ఆ తర్వాత గాయత్రి గెస్ట్ హౌస్ కి చేరుకుంటారు. 11 గంటల 45 నిమిషాల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 5:30కి వారాహి సభా వేదిక వద్దకి చేరుకుంటారు. 5:30 నుంచి రాత్రి 8 వరకు వారాహి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అదే రోజు రాత్రి 8 గంటల 35 నిమిషాలకి రేణిగుంట విమానాశ్రయం నుంచి విమానంలో బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. రాత్రి 9 గంటల 40 నిమిషాలకి మంగళగిరి క్యాంపు కార్యాలయానికి పవన్ కళ్యాణ్ వెళ్తారు. రైటిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, పవన్ తిరుపతికి సంబంధించి షెడ్యూల్ అయితే ఖరారైంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ యామి, మొత్తం మీద ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల అంటే ఏదైతే అక్టోబర్ 2వ తేదీ తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకి వస్తున్నట్లయితే తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఆయనకి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే విడుదల చేశారు. 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సాయంత్రం 4 గంటలకి తిరుపతి ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆయన అలిపిరి పాదాల మండపం చేరుకుంటారు. మొదటగా అలిపిరి పాదాల వద్ద ఏదైతే తిరుమల ప్రక్షాళనలో భాగంగా ఏదైతే పరిరక్షణ కోసం స్వామివారి లడ్డూలో కల్తీ కారణంగా దానికి సంబంధించే ఈ రోజు ఆయన ప్రక్షాళన మొదలుపెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అది దీక్ష కూడా చేస్తున్నారు. ఆ దీక్షకు సంబంధించి ఈ రోజు మొదటగా అలిపిరి పాదాల వద్ద పాదాల పూజ చేస్తారు. పాదాల పూజ అనంతరం సుమారు సాయంత్రం అయ్యే అవకాశం ఉంటుంది. మా సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం పూట ఆయన నడక ప్రారంభించడం లేదు. సాయంత్రం 5 గంటలు అంటే 6 గంటల పైనే ఆయన నడక ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా ముఖ్యంగా ఆయనకి సంబంధించి ఏదైతే నడకదారికి సంబంధించి కూడా ఇప్పటికే ఎవరెవరు అధికారులు ఉంటారు, ముఖ్యంగా సెక్యూరిటీ ఎంతమందిని అనుమతించాలనే దాని మీద కూడా ఇప్పటికే అధికారులు దృష్టి సాధించినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వస్తున్నారనే నేపథ్యంలో భక్తులు కావచ్చు, మరోవైపు అభిమానులు భారీ స్థాయిలో చేరుకునే అవకాశం ఉంటుంది. సాయంత్రం 6 గంటల పైన అలిపిరి నడక మార్గంలో ఎక్కువ మందిని అనుమతించరు. కానీ ఆ తక్కువ మందితోనే ఆయనతో పాటు వచ్చే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. మరోవైపు ఆయన అయితే ఫుట్పాత్ లో రాత్రి 9 గంటలకైతే ఏదైతే తిరుమలలో ఉన్నటువంటి గాయత్రి గెస్ట్ హౌస్ కి అయితే చేరుకుంటారు. గాయత్రి గెస్ట్ హౌస్ చేరుకున్న తర్వాత మరుసటి రోజు 3వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మొదటగా ఆయన అక్కడే ఉదయం టిఫిన్ ఏదైతే వెంగమాంబ అన్నదాన సత్రంలోనే ఆయన ఉదయం భోంచేస్తారని చెప్పేసి అన్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఆయన అక్కడే ఉండి భక్తులకి ఎటువంటి అన్న ప్రసాదాలు అందిస్తున్నారనే దాని మీద కూడా ఆయనైతే చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్ని చోట్ల భక్తుల్ని అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు అక్కడి నుంచి నేరుగా నారాయణగిరి చెట్లు అంటే దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకు సంబంధించి క్యూ లైన్లు కూడా ఆయన పరిశీలిస్తారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపారు. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన గాయత్రి నిలయానికి చేరుకొని అక్కడ రెస్ట్ తీసుకొని సాయంత్రం 5:30కి తిరుపతికి చేరుకొని తిరుపతిలో జరుగుతున్నటువంటి వారాహి సభలో ఆయన పాల్గొన్నట్టయితే తెలుస్తోంది. అక్కడ నుంచి వారాహి సభ పూర్తి చేసుకొని గన్నవరం రిటర్న్ బయలుదేరే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. థాంక్యూ సునీల్.